హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు. ఏంటి యాంకర్ పాట పాడుకుంటుంది? ఎస్, అవునండి. చాలామంది ఇలా అబ్బాయిలు ఎందుకు పెళ్ళి, బంధాలు, బంధుత్వాలు అంటూ అబ్బాయిలు కొంతమంది, ఇక అమ్మాయిలు కొంతమంది ఇలా ఎవరికి వారే ఒంటరైపోతే ఏమవుతుంది ఈ సొసైటీ? నెక్స్ట్ జనరేషన్ ఎలా? అసలు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు? ఇది నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు సైకాలజిస్ట్ విజయ సింగం గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి వారేమంటారు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. మీకేమనిపించినా కూడా కామెంట్ రూపంలో రాయండి. నెక్స్ట్ టైం వాటిపైన డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎస్, ఒకప్పుడు ఎప్పుడో బ్రహ్మానందం గారు పాడారు ఈ పాటని. ఆ తర్వాత మన్మధుడిలో కూడా విన్నాం మనము. పెళ్ళి వద్దురా సోదరా అని. ఏంటండి ఇప్పుడు అబ్బాయిల విషయానికి వస్తే ఈ కొన్ని పాటలు చూసాము. అమ్మాయిలు కూడా చాలా మంది ఇలాగే ఆలోచిస్తున్నారు. ఎందుకు పెళ్ళి, సోలో లైఫ్ సో బెటర్ అని అనుకునే వాళ్ళు లేకపోలేదు. కలియుగం వచ్చేసిందా ఏంటండి? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు యంగ్స్టర్స్? అసలు ద గ్రేట్ ఐరనీ ఆఫ్ ద మ్యారేజ్ సిస్టమ్ లైఫ్లో ప్రతి కుళ్ళు జోకు అనేది ఒక పెళ్ళి యొక్క సంబంధం నుంచి తీసుకురావటం అనేది ఎంతవరకు ఇప్పుడు చూస్తున్నాం మనం. చాలా వరకు ఒక జోక్ రావాలి అంటే ఒక భార్యాభర్త ఉండాల్సిందే. అక్కడి నుంచి ఇంకా కుళ్ళు జోకులు జనరేట్ చేసి ఇక ఏమంటారంటే సూర్యగ్రహణాన్ని చంద్రగ్రహణాన్ని అయినా అది మనల్ని వదిలిపెడుతుంది కానీ పాణిగ్రహం వదిలిపెట్టదు. విన్నారా ఇలాంటివి? సో ఇలాంటి కుళ్ళు జోకులు అనేవి ఆ పెళ్లి మీద ఎందుకు వేస్తారు? దాని మీదే బతుకుతూ ఉంటారు ఎవ్రీ టైం కూడా. ఎందుకంటే ఇది నూరేళ్ల జీవితం అని ఇద్దరు వ్యక్తులు రెండు రకాల ప్రపంచాల నుంచి, కుటుంబాల నుంచి వస్తారు. మామూలుగా మనం సిబ్లింగ్స్, మన అన్నదమ్ములు, అమ్మా నాన్నలతో ఉన్నప్పుడే గొడవలు అవుతూ ఉంటాయి. కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి. అలాంటిది ఇద్దరు రెండు డిఫరెంట్ వరల్డ్స్ నుంచి, రెండు ఇతర రకాల పెంపకాల నుంచి, కల్చర్స్ నుంచి వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇట్స్ కామన్. అండ్ వాళ్ళలో వాళ్ళు సర్దుబాటు చేసుకోవటం, నేర్చుకోవటం, ఎదగడం, దాన్ని ఏమంటామంటే మనము ఇంటర్పర్సనల్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కమ్యూనికేషన్ లేదా ఇంటర్పర్సనల్ ఎఫెక్టివ్నెస్ అంటాం అనమాట. ఎప్పటికీ కూడా ఏకాంతంగా ఉండటం అంటే అది చాయిస్. ఓకే, ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. ఏకాంతం అంటే నీతో నువ్వు కంటెంట్ఫుల్గా ఉండడం. నేను ఏకాంతంగా గడపగలను, నేను కూడా గడపగలను, మీరు కూడా కావాలంటే ఏకాంతంగా గడుపుతారు. యూ టేక్ ఎ బ్రీదింగ్ స్పేస్ ఫర్ యువర్ సెల్స్, యూ ఎంజాయ్ విత్ మ్యూజిక్ ఆర్ వాట్ ఎవర్ యూ నీడ్ ఫర్ సమ్ టైమ్. బట్ లోన్లీగా ఉండడము అంటే దట్ ఈస్ ఎమోషనల్ స్టేట్ ఫీలింగ్ వెరీ పెయిన్ఫుల్ ఆఫ్ విత్ డిటాచ్మెంట్. సో జనాల నుంచి మీరు డిటాచ్ అయి ఉన్నటువంటి ఎమోషనల్ స్టేట్ని మనము లోన్లీనెస్ అంటాం. ఇక్కడ ఇదేంటంటే మనము ఏకాంతంగా ఉండడం, ఏదో కొద్దిసేపటి వరకు పనికొస్తుంది. అది ఫిజికల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ విత్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ కంటెంట్. అది ఓకే. ఇప్పుడు ఇది ఏం చేస్తున్నారంటే దీన్నే ఏకాంతాన్ని, ఒంటరితనాన్ని కలిపి పడేస్తున్నారు వీళ్ళు. అసలు ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఎవరు చూసినా కానీ పెళ్ళంటే అదొక జోకు లాగా, అదొక ఎందుకు వెళ్తున్నావు, ఇంకా బలైపోయావు, ఎంతకాలం దీని మీద బతుకుతారు మీరు? మనకి కోర్ ఏంటి? మన కల్చర్కి కోర్ ఏంటి? కుటుంబ వ్యవస్థ. ఎందుకు దాన్ని ఎప్పటికెప్పటికి ఎగతాళి చేస్తూనే ఉంటారు? నేను చాలా ఉంటాయి మనకి జోకులు ఏవొచ్చినా కూడా ఎక్కువ దాన్ని అలాగలాగా పెంచుకుంటూ పోకండి. ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళు కూడా ఆ వ్యంగ్యం నుంచి ఏం నేర్చుకుంటున్నారు? ఇప్పుడు వ్యంగ్యం నుంచి కూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. మీకు తెలుసు కదా, కామెడీ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, వ్యంగ్యం నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో ఎంతకాలం మీరు ఆ ఇన్ఫర్మేషన్ అలా నెగిటివ్ గా పాస్ చేస్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు ఉమ్మడి కుటుంబాలు అనేది లేవు. కనీసం ఇప్పుడు చిన్న కుటుంబాలైనా ఉన్నాయా అంటే అది లేదు, పెళ్లిలో వద్దంటున్నారు. అసలు ఎటు ఇప్పుడు కొన్ని దేశాలేమో పిల్లల్ని కనండి, యంగ్స్టర్స్ కావాలి అని వాళ్ళు బాధపడుతున్నారు. ఏపీలో కూడా ముఖ్యమంత్రి చెప్పడం మనం స్టేట్మెంట్ విన్నాము, పిల్లలు పుట్టాలి, యంగ్స్టర్స్ కావాలి మన భారతదేశానికి. కానీ వీళ్ళు పెళ్లిళ్ళే చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతానంటే నెక్స్ట్ ఏమవుతుందండి? మంచి చెడు చెప్పేటువంటి పెద్దవాళ్ళు ఒక కుటుంబ వ్యవస్థని మనం ఎలా ఇస్తాము? పెళ్లి అనేది కనుక వ్యతిరేకిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే ఒక పాయింట్కి వెళ్ళినట్లయితే వీళ్ళు ఒక 25, 27, 30 ఏళ్ల వరకు వాళ్ళ ఇండివిజువల్ స్పేస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఓకేనా? నేను సంపాదించే సంపాదనలో ఒకళ్ళు అడగరు,
నేను వెళ్ళేటువంటి తిరుగుల్లో నా నా ఫ్రెండ్స్ గాని నేను ఎడుదిరిగినా ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు. అట్లాని వాళ్ళు ఒంటరిగా తిరగరు, గ్యాంగ్ బ్యాచ్ అవును. చెప్పడానికి మాత్రమే నేను ఒంటరిగా ఉన్నాను అని. ఆ, చేసేటివన్నీ మళ్ళీ ఫ్రెండ్స్, సహజీవనాలు ఆ, ఇట్లాంటివి కూడా లేకపోలేదు. అవునవును. ఒంటరి అంటే ఏంటి, ఇంకా ఒంటరిగా ఉండిపోవాలి అంతే. మరి ఆ డెసిషన్ కూడా ఉండరు. అదెందుకుంటారు ఆ వాళ్ళు? పెళ్ళి అయితే వద్దు, ఇలా అయితే ఓకే. పెళ్లి అంటే ఒక కమిట్మెంట్ కదా, ఆ కమిట్మెంట్ లోకి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి మనం చెప్పాల్సిన జవాబుదారీతనం ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కమిట్మెంట్ విత్ ద రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ భయపడుతుంది పెళ్లికి కాదు, బాధ్యతకి. మీరు పెళ్లి అంటే అది అని చెప్తున్నారు కదా, పెళ్ళి అక్కర్లా, పెళ్ళి అంటే ఇదొక బురద, అదొక వరద, ఇలా చెప్పుకుంటూ వెళ్తారు కదా. ఎస్, వాళ్ళు బాధపడుతుంది, భయపడుతుంది పెళ్లికి కాదు, బాధ్యతకి. అలా అది Uncertainty. చెప్పలేక ఉమ్. స్మార్ట్ గా మేము ఒంటరిగా మేము ఉండిపోతాం. చూస్తున్నాం కదా, వాళ్ళు ఏమాత్రం బాగుపడ్డారు పెళ్లి చేసుకుని, ఇలా ఇలా చెప్తుంటారు. కానీ ఒక బ్యాచిలర్ కూడా ఏదైనా కావాలి అని చెప్పి మళ్ళీ ఫ్యామిలీ దగ్గరికే వెళ్తారు. అంతే కదా. ఒక ఉప్పు, ఫ్యామిలీ పప్పు. వచ్చి ఏదో కావాలని అడుగుతారా లేదా? జనరల్లీ స్పీకింగ్ ఓకే, అఫ్ కోర్స్ బ్యాచిలర్స్ ని కూడా హెల్ప్ చేసుకోవచ్చు, ఉండొచ్చు విత్ ఏ పర్సనల్ చాయిస్. కొంతమంది పర్సనల్ చాయిస్ తీసుకుంటారు నాకు పెళ్ళొద్దు అని, దట్ ఈస్ దేర్ చాయిస్. ఓకే, అంటే మేడం అందరూ ఇక్కడ మనం కూడా, ఉమ్, ఇక్కడ మనం ఆలోచించేది ఏంటంటే ఏ హెల్త్ ప్రాబ్లమో ఉంది, ఆ. నా వల్ల ఇంకొకళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వద్దు అనే కూడా కాదు. విషయంలో బాగుంటుంది అది. అలా కూడా కాదు. కొంతమంది పర్సనల్లీ దే డిసైడ్ ల్యాక్ ఆఫ్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునేటువంటి స్కిల్స్ కానీ, లేకపోతే ఈ కుటుంబాన్ని మేనేజ్ చేయగలిగేటువంటి ఆ నైపుణ్యానికి భయపడతారు, అది నా దగ్గర లేదు అని. రేపు వెళ్ళి నేను వేరే విధంగా ఉండే కంటే బెటర్ ఐ విల్ లీవ్ విత్ లైక్ దిస్ అని డిసైడ్ అవుతారు. ఓకేనా? అలా కూడా ఉంటారు. మీరు అన్నారు ఆరోగ్యం లేకపోతేనే కాదు, నేను వెళ్తే నేను సరిగా చూడలేను, నా మెంటాలిటీ ఇది, నేను కలుపుగోలుగా చేసుకోలేను, వాళ్ళ కోసం తగ్గలేను, వాళ్ళ కోసం Yes. పెట్టలేను, ఈగో ప్రాబ్లం. అదొకటి. బాధ్యత తీసుకోలేను, కమిట్మెంట్ లో ఉండలేను అన్నప్పుడు వాళ్ళు అలా డిసైడ్ అవుతారు. ఇంకొకళ్ళు ఏంటంటే ఒంటరిగా ఉండాలి, పెళ్ళొద్దు అన్నవాళ్ళు, మీరు సామాజిక కార్యకర్తలుగా వెళ్ళి చేస్తారా, చేసుకోండి, కుటుంబం లేకుండా. చాలా మందిని చూసాం మనం. పెళ్లి లేదు అంటే నాది పెద్ద కుటుంబం, వాళ్ళేం కుటుంబం లేకుండా ఉండట్లా. నేను పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే నాకు ఈ స్వార్థం, నా కుటుంబం అని ఉండకుండా దాన్ని దాటి నేను హెల్ప్ చేయాలి, నా జీవితం దాన్ని దాటి ఉండాలి అనుకున్న వాళ్ళు పెళ్లి వద్దు అని సామాజికంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం ఏమంటానికి లేదు. దట్ ఈస్ చాయిస్, దట్ ఈస్ ఎ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. అది సొసైటీ, వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ అది. దేశం అనే కుటుంబంగా తీసుకున్నారు వాళ్ళు. అలాగున్నారా పెళ్లి చేసుకోకుండా, నమస్కారం పెడతాం మేము కూడా మీకు, కాళ్ళు ఓకేనా? మొక్కి దండం కూడా ఆ, పెట్టొచ్చు. లేదు కొంతమంది ఇలా చాయిస్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం రాదు అన్నప్పుడు మీరు ఇంకా వేరే దాంట్లో ఎక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇక్కడ మీరు తీసుకోలేదు అంటే రేపు పొద్దున జీవితంలో ఇంకో పెద్దది ఏదో వస్తుంది, అక్కడ ఎలా నిలబడతారు? ఒక ఫ్రెండ్తో ఉండాలా, మీరు పార్ట్నర్తో ఉండకపోయినా ఒక ఫ్రెండో, ఎవరో ఒకళ్ళో, నైబరో, ఎవరితోనో మీకు ఇంటరాక్షన్ లేకుండా బతకలేరు. మనిషి ఒంటరిగా ఉంటాను అనుకుంటాడు కానీ ఎక్కడ కూడా ఒంటరి కాడు. నువ్వు ఒంటరిగా ఏకాకిగా ఎలా బతుకుతావు? కుటుంబంలో లేకపోయినా నీ అమ్మ నాన్న సిబ్లింగ్స్ ఉన్నారా, నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా, నీ కొలీగ్స్ ఉన్నారా, నువ్వు చేసేటువంటి కెరియర్లో నీ ప్రొఫెషన్లో ఉన్నారు కదా, వాళ్ళ నుంచి కూడా అన్నీ తీసుకుంటున్నావు కదా. నువ్వు ఏదైతే అవసరాలు అన్నీ, అక్కడ ఒంటరి కాదు. కానీ నువ్వు కోరుకుంటుంది, నువ్వు వద్దు అని అనుకుంటుంది ఏంటంటే బాధ్యత, కమిట్మెంట్. ఎందుకు భయపడతావు? ఇంకొకటి పాయింట్ నేను పర్టికులర్గా చెప్పాలనుకుంటున్నా, దట్ ఈస్ అన్సర్టినిటీ. అనిశ్చితి అంటాం. ఈ మ్యారేజ్లో ఏముంటుందంటే అనిశ్చితి ఉంటుంది. అంటే ఈరోజు డబ్బు ఏమన్నా తగ్గితే ఏంటో, రెంట్ కట్టుకోవాలి, పాలు మామూలుగా అయినా కట్టుకోవాలి, తెచ్చుకోవాలి. కుటుంబంగా అంటే నిన్ను కాకుండా నువ్వు భార్యని పోషించాలి, పిల్లల్ని పోషించాలి, రేపొద్దున చదువులకి అంత బాధ్యత నీది. ఇందులో అనిశ్చితి అనేది ఉంటుంది, అన్సర్టినిటీ. దానికి వీళ్ళు భయపడతారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మేడం, చాలా మంది వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు, అవతల వాళ్ళని బ్లేమ్ చేయడానికి రెడీగా ఉంటారు. నువ్వేం బాగుపడ్డావులే పెళ్లి చేసుకొని, నువ్వేం సాధించావు, ఇలా అంటారు. మరి పెళ్ళే లేకపోతే పుట్టుకోలే లేదు కదా, మనుగడే లేదు కదా. ఏంటి ఇల్లీగల్ వ్యవస్థ, ఏం జరుగుతోంది, ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు వీళ్ళు? ఇది బాధ్యత తీసుకోలేకపోతున్నారు అంటే అదొక లోపం. నేను ఫిజికల్గా అనట్లా, మానసికంగా మీరు ఒక వ్యవస్థని మీరు కాలదన్నుతున్నారు అంటే రేపు పొద్దున వచ్చేటువంటి జనరేషన్కి మన పక్కన కుటుంబం,
మన నైబర్స్ కుటుంబం వాళ్ళ నుంచి కూడా మనం ఎన్ని తీసుకుంటున్నామో, చుట్టాలే కాదు, మన పక్కన ఉన్న వాళ్ళతో మనం ఎంత టైఅప్ అవుతున్నామో ఒక అవసరానికి దానికి, ఇలా కుటుంబ వ్యవస్థగా మనం వెళ్తున్నాం. అంతే, ఇక్కడ ఒక బ్యాచిలర్ ఇక్కడో బ్యాచిలర్ ఉంటే ఏం చేసుకోవాలి, సన్యాసి రాసుకుంటే బూడిద వస్తుందంట, అంతే. ఏం విలువ నేర్పుతుంటారు? కాబట్టి ఎందుకు భయపడుతున్నారు అనేది, ఎందుకు అంత భయం? నువ్వు ఒంటరిగా బతికినా కూడా నువ్వు అన్ని కట్టుకోవాలి, అన్ని చేసుకోవాలి, కాకపోతే ఇంకొకళ్ళని పోషించాలి, ఇంకొకళ్ళకి జవాబుదారీతనం కావాలి అనే దగ్గర వాళ్ళకి భయం, ఆ అనిశ్చితి అంటే భయం వస్తుంది అనమాట. దానివల్ల ఒంటరిగా ఉండిపోతానని అందరు చెప్పేస్తున్నారు. అట్లా ఎప్పుడు ఏదైనా గొడవ రావచ్చు, వస్తాయి, అవును. దాన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన దాన్ని ఎలాగ మనము ఆ ఇంటర్పర్సనల్ స్కిల్స్తో, ఆ నైపుణ్యంతో మనం ముందుకు తీసుకెళ్ళాలి. అలా వెళ్తేనే కదా ఒక వ్యక్తి ఇప్పుడు మీ సిబ్లింగ్సే ఉన్నారనుకోండి, ఈ స్వార్థాలు, కుళ్ళులు ఇంకంతే, నేను నాది అని వేరే కుటుంబం నుంచి ఒక వ్యక్తి వచ్చి నీలో కలవడం వల్లే కదా వసుదైక కుటుంబం అవుతోంది. కుటుంబాలు ఎలా కలుస్తున్నాయి? వాళ్ళు వచ్చి మీతో కలుస్తున్నారు, ఇది పెద్ద ఫ్యామిలీ అవుతుంది. మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి నీలో కలుస్తున్నారు, అలా వసుదైక కుటుంబం అవుతుంది. కానీ నువ్వు నీ సిబ్లింగ్స్ మాత్రం నీ అమ్మ నాన్న లేకపోతే బ్లడ్ రిలేషన్స్ వాళ్ళే ఉంటే ఏమవుతుంది, నేను నా పరిధి అని గీసుకు కూర్చుంటారు. ఇంకొక కుటుంబంలో ఉన్న వ్యక్తికి స్థానం ఇచ్చి దానివల్ల కొంత సాక్రిఫైస్ చేస్తూ ఇద్దరు కూడా చెరిసగమన పంచుకుంటూ వెళ్ళటంలో కదా నువ్వు ఎదిగేది. ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వెరీ హ్యూమన్ లైఫ్ ఈజ్ లయింగ్ ఇన్ ద ఫ్యామిలీ. అందుకే ఒక సిబ్లింగ్ దగ్గర నువ్వు త్యాగాలు చేయాల్సిన అవసరం లేదంత, ట్రాన్స్ఫర్మేషన్ అవసరం లేదు త్యాగం లేకపోయినా. బట్ ఇంకో కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తితో ఒక కుటుంబాన్ని నడిపేటప్పుడు నువ్వు ఒక వ్యక్తిగా ఎదిగి ఒక హ్యూమన్గా ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ చేస్తావు. ఆ ఫేజ్ అవసరం ప్రతి వ్యక్తికి కూడా. ఆ ఫేజ్ని నువ్వు తప్పించుకున్నప్పుడు యూ ఓన్లీ లూజ్. అన్ని తనే దూరమైనట్టు. మిస్ అయ్యేది తనే. పోనీ మిస్ అయ్యేది కాకుండా వీళ్ళు చెప్తారు, ఎదురా ఎందుకు పెళ్లి చూడు నేను ఎంత బాగున్నాను అని అంటారు. వాళ్ళ లోపల ఏది ఎక్కడ వాళ్ళకి నీడ్ అందక ఎలాగా ఇష్యూ ఫేస్ చేశారు అనేది వాళ్ళకే తెలుసు. రైట్, చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా జీవితం అంటేనే కష్ట సుఖాల కలబోత. ప్రతి ఒక్కటి ఉంటుందండి, ఒక్కటే జీవితము. సో అందులో ఒంటరిగా ఉండిపోతాను, నాకేమొద్దు, నేను ఇలాగే ఉంటాను, ఎందుకండి ఈ జీవితము? అన్నీ రుచి చూడాలి. పెళ్లి వయసులో పెళ్ళి, అన్నగా అత్తగా అమ్మగా తాతగా, ఇలా అన్ని రకాల బంధుత్వాలు ఉండాలి. మనం ఈరోజు ఉన్నామంటే అది ఆడ మగ కలయిక వల్లనే మన పుట్టుక అనేది గమనించాలి. సో కష్టం లేకుండా ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఎలాగండి? ఎందుకండి ఒంటరి జీవితం? ఒక్కరోజు ఉండి చూడండి ఒంటరిగా ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో రాసి పెట్టండి. నాకు అంతగా తెలియదు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను ఒంటరిగా బతికేస్తామంటే ఎలా సాధ్యము? ఒంటరిగా అంటే ఫ్రెండ్స్ అయినా ఉండాలి, లేదంటే రిలేటివ్స్ అయినా ఉండాలి, ఎవరో ఒకరు ఉండారు కదా. ఎవ్వరు లేకుండా ఒక్కరోజు బతికి చూద్దాము, ఆ తర్వాత ఈ డిసిషన్ పైన ఆలోచిద్దాము. ఎలాంటి కామెంట్స్ వస్తాయనేది నేను ఈసారి చూడదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, నెక్స్ట్ టైం మరో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ అప్డేట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. This is Rachel signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.